మనకి నిన్నటి వరకు ఒక న్యూస్ నడిచింది గుర్తుందా? అదేంది, సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ని వీడబోతున్నాడు అని చెప్పేసి ఒక న్యూస్ నడిచింది. అయితే మరి దీని గురించి నిన్న రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో సంజు శాంసన్ని రిలీజ్ చేసేది లేదు, ఎందుకంటే అతను మాకు ఒక ప్రామిసింగ్ కెప్టెన్గా ఉన్నాడు, దాంతోపాటు అతనిలో ఎటువంటి లోపాలు లేవు, అటువంటి సిచ్యువేషన్లో మేము ఎందుకు సంజు శాంసన్ వదులుకుంటామని చెప్పేసి వాళ్ళు స్పష్టతనిచ్చారు. అయితే మనకి ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే, సంజు శాంసన్ మొన్న జూన్లోనే రాజస్థాన్ రాయల్స్కి చెప్పేశాడంట, ఇది నేను ఈసారి రాజస్థాన్ రాయల్స్కి ఆడదలుచుకోవట్లేదు, నన్ను రిలీజ్ చేయండి, వెళ్తే లేదంటే నేను ట్రేడ్ ద్వారా అయినా వెళ్తాను, లేదంటే నెక్స్ట్ ఆక్షన్లోకైనా వెళ్తాను, సో రిలీజ్ చేయండి అని చెప్పేసి అడిగాడంట. అయితే అప్పుడు ఆర్ఆర్ యాజమాన్యం చెప్పి చూసిందంట. అయినా సరే సంజు శాంసన్ వినకపోయేసరికి మరి రాహుల్ ద్రావిడ్ దగ్గర తీసుకెళ్లారు ఈ మ్యాటర్ని. సో మరి రాహుల్ ద్రావిడ్ దీని గురించి ఇంకా ఏం చెప్పలేదు. ఇది అతన్ని ఓకేనా అంటే టీంలో ఉంచుకోవాలా లేదంటే రిలీజ్ చేయాలనేది ద్రావిడ్ ఇంకా ఏం చెప్పింది లేదు. సో మరి ద్రావిడ్ కనుక ఒప్పుకుంటే రిలీజ్ చేయడానికి సో నెక్స్ట్ ఆక్షన్లోకి అయితే వచ్చేస్తాడు. అయితే మరి అసలు ఎందుకు బయటకు రావాలనుకుంటున్నాడు అనే డౌట్ వచ్చిందా? దాని గురించి చెప్తున్నానండి. మనకి లాస్ట్ టైం రియాన్ పరాగ్ని కొన్ని మ్యాచెస్ కెప్టెన్గా పెట్టారు కదా. అయితే సంజు శాంసన్ ఉన్నప్పుడు కూడా అతను కెప్టెన్గా పెట్టారు కొన్ని మ్యాచ్లు, గుర్తుందా? అయితే మరి దీంతో పాటు లాస్ట్ సీజన్లో జాస్ బట్లర్ని ఉంచుకోమని చెప్పేసి, అంటే రిలీజ్ చేయొద్దని చెప్పేసి సంజు శాంసన్ అడిగాడు అనమాట. అయినా సరే ఫ్రాంచైజీ వినకుండా మరి జాస్ బట్లర్ని కూడా రిలీజ్ చేసేసింది. సో దాని తర్వాత అతను గుజరాత్ టైటన్స్కి వెళ్ళాడు అనుకోండి. సో మరి ఈ డెసిషన్ కూడా సంజు శాంసన్గా నచ్చలేదంట. సో ఈ రెండు కారణాల వల్ల మరి అతను కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడని చెప్పేసి, సో వీళ్ళతో కొంచెం విభేదాలు వచ్చినాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. అయితే మరి ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ టీం తరపున చూసుకుంటే 2013 నుంచి 2015 వరకు ఆర్ఆర్కి ఆడాడు. దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు ఢిల్లీ టీంకి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత మళ్ళీ 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్కి ఆడుతూ ఉన్నాడు. సో మరి 2021లో చూసుకుంటే అతనికి కెప్టెన్సీ ఇవ్వడం జరిగిందనమాట.